హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఇంట్లోనే బెల్లంతో హెల్దీ క్యారెట్ జ్యూసు సబ్జా గింజలు వేసి సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. క్యారెట్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: సబ్జా గింజలు, నిమ్మకాయ, 2 క్యారెట్లు, బెల్లం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే క్యారెట్కి ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పైనున్న చెక్కు అయితే ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక క్యారెట్ని కూడా ఇలాగే తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. క్యారెట్ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసాన్ని కూడా పోసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కొద్దిగా నలిగింది కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. మెత్తని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని జల్లెడ లాంటిది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ని అయితే ఇందులో పోసేసుకుందాము. ఇవేనా వాటర్ అంటే ఇలా కిందకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది పడేయాలి. ఇప్పుడైతే 2 గ్లాసులు తీసుకుని ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే వేసుకోవాలి. నేను ముందే నానబెట్టుకున్నానండి, ఒక అరగంట ముందు. ఇప్పుడైతే ఇందులోకి, ఇది ఆప్షనల్ మాత్రమేనండి, నేనైతే పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. ఈ ఎండలకి ఇలా క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగండి. సబ్జా గింజలు, నిమ్మకాయ వేసుకుని స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది ఇలా తాగటం ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో ఒక అరగంట వరకు పెట్టుకొని తాగవచ్చు. ఇలా ఇంట్లోనే హెల్దీగా క్యారెట్ జ్యూస్ అయితే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.